హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. సో మీ ముందు ఇంకో నోటిఫికేషన్ తీసుకురావడం జరిగిందండి. సో మీరు చూస్తున్నారు, మన తమ్నైల్ చూస్తున్నట్టు. సో తమ్నైల్లో చూస్తే మనకి ఫుడ్ స్టాండర్డ్స్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చండి ఇది. సో ఈ బంపర్ నోటిఫికేషన్ అనేది, సో నేను ముందు మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పేస్తాను, ఇది కాంట్రాక్చువల్ జాబ్ అండి. సో ఇది కాంట్రాక్చువల్ జాబ్ కదా, వీడేంటర్ కాంట్రాక్చువల్ జాబ్ చెప్తున్నాడు అని అనుకోకండి. సో ఇది కాంట్రాక్చువల్ జాబ్ ప్యూర్లీ, బట్ ఇది మనకి 2 ఇయర్స్ పక్కా అండి. మనం వన్ సెలెక్ట్ అయితే చాలు, ఈ పక్కా 2 ఇయర్స్. అండ్ దీంతోపాటు మనకి శాలరీ వచ్చేసి 1,50,000 రూపీస్ శాలరీ, స్టార్టింగ్ జీతం అండి. మనం 2 ఇయర్స్ చక్కగా హ్యాపీగా ఈ శాలరీతో మన జాబ్ వచ్చిందని చేసుకోవచ్చు. ఎవరైతే జాబ్ అవసరం ఉందో, ఏ జాబ్ అయినా మేము చేసుకుంటాం అన్న వాళ్ళకి ఈ జాబ్ అనేది కరెక్ట్ యాప్ట్. వాళ్ళకు కూడా ఏంటంటే ఫైనాన్షియల్ ఏమైనా క్రైసిస్ ఉన్నా కూడా ఈ జాబ్ కొడితే చాలని మనకి ఆల్మోస్ట్ అన్ని సెటిల్డ్. సో నేను దానికనే చెప్తున్నాను. సో మీరు చూస్తున్నారు, ఇటువంటి ఏ ఎగ్జామ్ లేదు, ఇది డైరెక్ట్ జాబ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు అడగట్లేదు కొన్నాటికి. ఇది కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలండి. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. సో నేను నోటిఫికేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నోటిఫికేషన్ చూద్దాం మనం. అండ్ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు, సో ఎవరైతే నా వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఎవరైతే ఇటువంటి జాబ్స్ అవసరం అవుతారో మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, సో వాళ్ళకి షేర్ చేయండి అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్స్ గాయస్. నేను వీడియోని నోటిఫికేషన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ చూసుకుంటే, సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ ఇండియన్ స్టాండర్డ్స్, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో ఇది కూడా ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. సో దాని కిందకు వస్తుందండి. సో ఇది వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. అండ్ ఇది వచ్చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, బిఐఎస్, దాని కిందకు వస్తుంది. ఓకేనా. ఇది ఒక మినిస్ట్రీ, అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన గవర్నమెంట్ యొక్క సంస్థ అండి. సో ఇది ఒక నెంబర్ 1 సంస్థ. అంటే మనకి ఇది అండర్ గవర్నమెంట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థ అండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనకి ఏంటంటే మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక పోస్ట్ అనేది, లైక్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్స్కి ఎంఈ అనే దానికి వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు కాంట్రాక్ట్ బేస్ మీద హైర్ చేసుకున్నప్పుడు, సో వాళ్ళకి ఏం అడుగుతున్నారంటే ఒక పర్టికులర్ లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే, సో ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది 4 ఉన్నాయండి. ఎవరైతే ఎంబీఏ చేశారో, ఎంబీఏ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే చేశారో, సో ఓకే, వాళ్ళు ఎలిజిబుల్ అండి. అది కూడా మనకి ఏజ్ లిమిట్ కూడా లేదండి. 45 ఇయర్స్ వరకు ఇచ్చారు ఏజ్ లిమిట్. అండ్ ఇక్కడ చూసుకుంటే 45 ఏజ్ దాకా ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ 3 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. ఇప్పుడు మనం ఎంబీఏ దేంట్లో అయితే చేస్తామో, సో దాంట్లో మనకి 3 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే, లైక్ ఏదైనా రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలండి. సో ఉంటే ఓకే, ఎలిజిబుల్స్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అది నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది ఒక 4 వదిలారు. సో అది కూడా చూస్తే మనకి ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ ఆర్ డిగ్రీ ఇన్ మాస్ కమ్యూనికేషన్. ఎవరైతే ఎంబీఏ ఎవరైతే మార్కెటింగ్లో చేస్తారో, ఆర్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే డిగ్రీ ఇన్ మాస్ కమ్యూనికేషన్ చేస్తారు, వాళ్ళు ఎలిజిబుల్. వాళ్ళకు కూడా 3 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ శాలరీ చూసారా, అన్నింటికి 1.5 lakhs per month. అండ్ ఏజ్ కూడా 45 ఇయర్స్. ఇంకోటి, ఎవరైతే ఇంజనీరింగ్ విత్ ఎంబీఏ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా ఏంటి అంటే, సో ఇంజనీరింగ్ విత్ ఎంబీఏ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఇది కూడా సేమ్ ఏజ్ లిమిట్ అన్నిటికీ సేమ్. దీనికి కూడా ఒక పోస్ట్ని విడుదల చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ మనకి ఇంకా వీళ్ళు ఏమి ఇచ్చారంటే మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ డిగ్రీ. సో ఎవరైతే మినిమం ఎంబీఏ చేస్తారో, రెగ్యులర్ ఎంబీఏ ఎవరైతే చేస్తారో, సో విత్ 2 days డ్యూరేషన్, వాళ్ళందరూ ఎలిజిబులే. సో అది క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ లిమిట్ అనేది ఏంటి అంటే ద క్యాండిడేట్ అంటే వీళ్ళేంటి, హూ కెన్ జాయిన్. వీళ్ళు మెయిన్ అసలు మాకు ఏం కావాలని అంటున్నారంటే, ఇన్ కేస్ మనం అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసినప్పుడు మనము వితిన్ 1 month ఆఫర్ లెటర్ ఇష్యూ చేసిన 1 monthలో మనం జాయిన్ అవ్వాలి. సో జాయిన్ అవ్వడమే అది మెయిన్ యొక్క వాళ్ళకున్న కండిషన్. ఓకే. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ ఏమీ లేదండి. సో మనం అప్లికేషన్ ఏమైతే ఆన్లైన్లో అప్లై చేస్తామో వాళ్ళు స్క్రూటినీ చేసి దాన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో స్క్రూటినీ చేసి షార్ట్ లిస్ట్ చేశాక మన ఇంటర్వ్యూ పిలుస్తారు. సో ఆ ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయితే మనకు జాబ్ వచ్చేసినట్టే. అండ్ వీళ్ళు కూడా ఏంటంటే, ఇన్ కేస్ అప్లికేషన్స్ అనేది ఇప్పుడు ఈ 6 పోస్టులకి ఒక అప్లికేషన్స్ అనేది ఒక 300, 400, 500 వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ అవర్ మార్క్స్, మనకి ఎంబీఏలో ఏమైతే మార్క్స్ వస్తాయో దాని వెయిటేజ్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ స్కోప్ ఆఫ్ వర్క్ అనేది కూడా ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇంకోటి,
అందరం బాధపడతా ఉంటాం, ఇదేంట్రా వీడు కాంట్రాక్ట్ జాబ్ చెప్పాడు, సో కాంట్రాక్ట్ అంటే మనకి ఎన్నాళ్ళు. సో ఒక్కటి ఆలోచించుకోండి, కాంట్రాక్ట్ బేస్ అయినా కూడా మనకి 1,50,000 రూపీస్ శాలరీ అనేది వస్తుంది 2 ఇయర్స్ పాటు. అండ్ ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు 2 ఇయర్స్ అనేది పక్కా. అండ్ ఇంకోటి ఏంటంటే వచ్చాక మనకి ఒకవేళ 2 ఇయర్స్ అయిపోయాక 1 ఇయర్ ఎక్స్టెండబుల్ అని చెప్పారు. ఇంకోటి నేచర్ ఆఫ్ వర్క్ అనేది ఏంటంటే ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసెస్ అని మెన్షన్ చేస్తున్నారండి. సో వాళ్ళు ఎప్పుడైనా టర్మినేట్ చేసేయచ్చు కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయాక. అండ్ రెమ్యునేషన్ వచ్చేసి 1.5 lakh రెమ్యునేషన్ అని చెప్తున్నారు. అండ్ అన్ని టీఏల్ ఎన్ని అప్లికబుల్ అంటే టీఏడిఎల్ యాజ్ ఆఫ్ నో ఇవ్వరు, జాయినింగ్ అసైన్మెంట్ కంప్లీషన్ అయ్యేదాకా ఇవ్వరన్నమాట. సో తర్వాత మనకు అన్ని ఎలిజిబుల్ అవుతాయి. అండ్ లీవ్స్ కూడా లైక్ సిమిలర్ లీవ్స్ ఉంటాయి. వర్కింగ్ అవర్స్ కూడా చూడండి, ఇక్కడ వర్కింగ్ అవర్స్ 9 AM వచ్చి 5:30కి వెళ్ళిపోవచ్చు అండి, సిమిలర్ గవర్నమెంట్ జాబ్ లాగానే అన్నీ మనకి. సో ఇవన్నీ సేమ్ అండి. నేను నోటిఫికేషన్ అనేది మీకు మన దాంట్లో డిస్క్రిప్షన్లో పెడతాను. సో అప్లై లింక్ కూడా పెడతాను. సో అన్ని దాంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి మనందరికీ డౌట్ ఏంట్రా అంటే ఎప్పుడు వరకు అప్లై చేసుకోవచ్చు అని. సో మనం ఎప్పుడు వరకు అప్లై చేసుకోవచ్చురా అంటే యాక్చువల్గా 28th of December నుంచి 17th of January వరకు అప్లై చేసుకోవచ్చు గాయస్. మనకి టైం అయిపోతుంది, ఎందుకంటే డేట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం సర్వర్స్ కానీ ఇట్లాంటి వర్క్ అవ్వకపోవచ్చు. సో ఎవరైతే ఉన్నారో ముందు ఫస్ట్ షార్ట్ లిస్ట్ ఉంది, ఇది ఎగ్జామ్ ఏమీ లేదు, షార్ట్ లిస్ట్ చేస్తారు, తొందరగా అప్లై చేసుకోండి. అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకి 1,000 రూపీస్. ఎవరైనా SC ST ఎవరైనా కూడా 1,000 + GST. సో నాకు తెలిసి ఏంటంటే 1,000 పెట్టేవాళ్ళు ఏంటంటే చాలామంది వరకు ఫీజు ఎక్కువ ఉంది కాబట్టి సో పెట్టడం జరగదు. మీరు ఏమైతే ఇట్లా ఒకటే ఉంది 2 పోస్టులనే కాదు, అప్లై చేయండి. అప్లై చేస్తే మనకి షార్ట్ లిస్ట్ MBA చేసిన వాళ్ళు కూడా చాలా అంటే ఉంటారు, కానీ బేస్డ్ ఆన్ లైక్ ఇంజనీరింగ్ విత్ MBA అండ్ MBA విత్ మార్కెటింగ్. సో వాళ్ళు పెట్టుకోండి, మనకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఇదండి నోటిఫికేషన్ అంతా. సో ఇది కూడా ఏంటంటే మనకి స్కోప్ ఆఫ్ వర్క్ ఎక్కడ ఉంటుంది, సో ఏముంటాయి అని చెప్పేసి మన నోటిఫికేషన్ వచ్చారు, మీరు వచ్చి కింద నోటిఫికేషన్ పింగ్ చేస్తాం కదా, సో అది వచ్చి మీరు క్లారిటీగా చదువుకోండి, మీకు అంతా అర్థమవుతుంది దాంట్లో. ఇంకా ఓకే అండి, అప్లై చేసుకోండి. ఇంకా ఇటువంటి నోటిఫికేషన్స్ నేను మీ ముందుకు తీసుకురావాలంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, బోర్ అనుకోకండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇట్లాంటి చిన్న నోటిఫికేషన్స్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ షేర్ చేయండి ఎవరైతే ఈ నోటిఫికేషన్స్ వాళ్ళకి ఎవరైతే ఇటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఎవరికైతే అవసరం అవుతాయో, అండ్ వాళ్ళకి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ గైస్, ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ నోటిఫికేషన్.